ఈ రోజు మనం ఆలోచిస్తే సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇవ్వడం మర్చిపోయారు. 2 కొరింథీ 9వ అధ్యాయం ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట అది క్రైస్తవులకేనా, క్రైస్తవ పాస్టర్లకు వర్తించదా, బోధకులకు వర్తించదా? అవునా కదా? దాతృత్వం ఎంత గొప్పదో చెప్పి ముగిస్తాను. ఏమ్మా వింటున్నారా? కథ కాదు ఇది. సర్వశక్తిమంతుడైన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తును దేవుని కుమారుడని, దేవుని చేత సర్వాధికారము పొంది ఉన్నటువంటి జీవాధిపతి అని, మనుషులందరి పాప విమోచకుడని నమ్మి బాప్తిసం తీసుకొని ఈరోజు ఈ వాక్యానికి వినడానికి సిద్ధపడ్డ మీ అందరికీ ఆ ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ముందున్న అంశం దేవుని దాతృత్వం. దాతృత్వం అంటే గివింగ్ అంటారు. ఇప్పుడు దేవుని యొక్క పని కోసం ఈ రోజుల్లో చాలామంది దైవజనులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అనేది బోధ ఎక్కువైపోయింది. అలా దేవుని పేరు చెప్పి లక్షలు కోట్లు గడించి మనమిచ్చిన డబ్బుతో కష్టపడి కష్టార్జితంలో దశభాగం అని చెప్పి తీసుకున్న దాంట్లో ఈరోజు చాలామంది దైవజనులుగా చెప్పబడుతున్న వారు మరి ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారో చూస్తున్నాం. విదేశాల్లో కుటుంబంతో విలాసాలకు వెళ్ళటం. ఏమండి, ఒకప్పుడు సైకిల్ లేనోడు ఇప్పుడు రోల్స్ రాయ్స్ కారు, BMW కార్లు, అంతేనా, ఆడి కార్లలో తిరుగుతున్నారు. ఇదంతా దేవునికి ఇవ్వడమేనా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది విసిగిపోతున్నారు. ఎక్కడ చూసినా ఇవ్వండి. అరగంట ప్రసంగం చేస్తే టీవీలో QR కోడ్, అవును కదా, దాన్ని ఏమంటారంటే బ్యాంక్ అకౌంటు, అది కనుక స్కాన్ చేస్తే మీరు దేవునికి ఇచ్చినట్టే. అయితే మరి మీరు దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడట. అదే మలాకీ గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న మాట ఇప్పటికీ క్రైస్తవ బోధకులు వాడుకోవడం అనేది ఆశ్చర్యం. ఏంటంటే, మీరు నాకిచ్చి, ఎందుకంటే ఎన్నో వచ్చిన శోధించుడి, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. అంటే మీరు నాకిస్తే నేను మీకు ఇస్తా అనే మాట దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాటను ఇప్పటికీ మనకు చెప్పడం అనేదే ఆశ్చర్యం. ఇంకెవరు, చాలా వరకు 80% మంది దేవుని ప్రేమను కానీ దేవుని యొక్క దాతృత్వాన్ని ఎరగక, దేవుడు మనకిచ్చింది ఎంత విలువైందో తెలుసుకోలేక, కేవలము దేవుడు సృష్టి మనకంటే ముందు పుట్టించిన ఈ ప్రకృతిలో నుంచి మన కోసం దేవుడు ఇచ్చిందే మరలా మనం దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నాం. చాలాసార్లు చెప్పాను, దేవునికి కావలసింది మన ధనమా, మనమా? ఈరోజు ఎవడు చూసినా దేవునికి మీరు రండి అంటలేడు. మీరు ఇంటికాడ ఉన్నా పర్వాలేదు, మీ ధనాన్ని ఇవ్వండి, మీ డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఆ డబ్బులు దేవుడేం చేసుకుంటాడు? అవునా కదా? ఆలోచన చేయాలి మనం. దేవునికి ఇప్పుడు మన డబ్బు అవసరమా? దేవుని పేరు చెప్పి
దేవుని సేవకులు ఈ ధనాన్ని దేవుని కోసం వాడటం లేదనేది మనం చూస్తున్నాం కల్లారా. ఎక్కడో ఒక సభ పెట్టినా, ఏమండి, ఏదో ఊర్లో సువార్త సభ పెట్టినా అక్కడ ఆ సభలో 5 లక్షలు ఖర్చు అయితే 10 లక్షలు తిరిగి తీసుకొని వస్తున్నాడు దైవజనం అందరి చేత. ఇది వాస్తవం. ఏ పెద్ద కార్పొరేట్ బోధకుని చూస్తే అసలు మీటింగు డేట్ ఇచ్చినప్పుడే ఎంత ఇస్తామని అడిగే మహానుభావులను చూస్తున్నాం మీరు. కాబట్టి మన డబ్బు, మనం ఇస్తున్న డబ్బు దేవునికా, దేవుని పనికి ఉపయోగించాలా? దైవజనులు కానీ కాపరులు కానీ ఈ యొక్క డబ్బును దేవుని పని ఉన్నది సువార్త ప్రకటించటం, అనేకులకు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని చెప్పటం, అందరినీ దేవుని రాజ్యంలోనికి నడిపించటము దేవుని పని. మనం చేయవలసింది అంతే. దీనికోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎందుకు దేవుడు తనకు డబ్బులు ఇవ్వమన్నాడా? తన పనికైనా మనల్ని ఎందుకు అడుగుతున్నాడు? అవునా కదా? ఇది ఒక హేతువాది ఆలోచించే ప్రశ్న. ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఇవ్వడానికి ఈరోజు సంకోచిస్తున్నాం. అసలు మనం ఇచ్చే డబ్బులు కానీ, మనం ఇచ్చే పూలు కానీ, పండ్లు కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకంటే ముందే ఈ ప్రకృతిని సృష్టించి, అవునా కదా, నీకు చెట్లు ఆకుల ఫలాలు కావాలని చెట్లనిచ్చాడు, నీకు మాంసం కావాలంటే జీవరాశులను ఇచ్చాడు, చేపలు పక్షులు కావాలంటే సముద్రంలో నుంచి ఇచ్చాడు. ఇవన్నీ తిని నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, నాలాగా బ్రతకమన్నాడు. ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు? ఇల్లు నాది, భూమి నాది అంటున్నాడు. దేవునికి ఇవ్వా? అవునా కదా? నేను ఎందుకు ఇస్తా, ఇంత కష్టపడి సంపాదించుకున్నా అంటున్నాడు. అది కనుక మనం ఆలోచిస్తే, నువ్వు సంపాదించుకున్నది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిందేగా. ఈరోజు పండిచ్చినా, ఫలం ఇచ్చినా, మా కొబ్బరికాయ ఇచ్చినా అన్నీ దేవుడిచ్చినేగా. దేవుడు నీకిచ్చి మళ్ళా నాకు ఇమ్మంటున్నాడు అంతే. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని ఎప్పుడో ఇశ్రాయేలుతో చెప్పాడు, హెజ్కేల్లో కూడా చెప్పాడు. ఈ నువ్వు ఇచ్చే గుణాన్ని దేవుడు నీకు ఎందుకు నేర్పాడు? అంతే కదమ్మా, దేవుడు నీకు ఎందుకు నేర్పుతున్నాడు? పోనీ ప్రారంభ మానవుని దగ్గరికి వెళ్తే ఒక కయ్యను, ఒక హేబేలు, అవునా కదా, వ్యవసాయం చేసేవాళ్ళైనా. కయ్యను ఏం తెచ్చాడు? ఆయనకి ఇష్టం వచ్చినంత తెచ్చాడు. హేబేలు ఏం తెచ్చాడు? దేవునికి ఇష్టమైంది తెచ్చాడు. తనకిష్టమైంది ఏదో దేవునికి కూడా ఇష్టమని మంచి శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. అప్పుడు దశంభాగం లేదు, అవునా కదా, ఏది లేదు, శ్రేష్టమైనది ఇమ్మన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవుడు కోరుకున్నది నీ శ్రేష్ఠ భాగాన్నే. కాకపోతే మధ్యలో దశంభాగం వచ్చింది, అది ఇశ్రాయేలుకు మాత్రమే. ఇప్పటికీ ప్రపంచ క్రైస్తవులో ఉన్న బోధకులకు, ఈవెన్ మీరు విదేశాలలో చూస్తుంటే, దశమ భాగం తీస్తేనే ఈరోజు ఇన్ని దేశాలలో ఉన్న వారికి డబ్బులు అందుతున్నాయి. వాళ్ళకి అర్థమైంది అంతే, అదే గొప్ప. ఖచ్చితంగా ఇస్తారు మీకు విదేశాల్లో. మరి మీకెందుకు నేర్పలేదు అంటే, అది మనకిచ్చిన ఆజ్ఞ కాదు. మనమేమి ఇవ్వాలి అనేది మనకు రాసి పెట్టాడు. క్రీస్తు బోధలోనికి వస్తే, మలాకీ గ్రంథంలో మీరు దశమ భాగాలు దొంగిలించారు, మీరు దొంగలరా అన్నాడు. అది వాళ్ళు కానీ మనం కాదు, క్రైస్తవులకు వర్తించదు అది. ఎందుకంటే మనకు ఆజ్ఞ లేదు. యేసుప్రభు ప్రారంభంలో చెప్పాడు, కొండ మీది బోధ చేసినప్పుడు కూడా, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కావాలన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో. చాలమ్మా. అంటే వాళ్ళకిచ్చిన నీతి, వాళ్ళ ధర్మం ఏంటంటే 10%. ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడించే వారి పర్సంటేజ్ ఎంత? దానికంటే ఎక్కువ, అంటే డబుల్. 20% వేసుకుందాం. మళ్ళీ 20% ఎక్కడుందో చూపించాను అనకండి, జస్ట్ ఇట్ ఇస్ అనే ఉదాహరణకు చెప్తున్నాను నేను. అధికం అంటే అంతే కదమ్మా, 10 ఇచ్చేవాడు 20 ఇస్తాడు, అది డబల్ అనుకో. అంతటితో ఆగితే బాగుండేది.
నాకు ఈ సబ్జెక్టు తీసిన రోజు నాకు చాలా భయమైంది. ఎందుకంటే ఇది తెలిసిన రోజు నిజంగా నేను ఎక్కడున్నాను, అసలు మనం ఎక్కడున్నాము, ఇలా చదువుతున్నప్పుడు దేవుని నీతితో, దేవుని రాజ్యముతో, దేవుని ఆలోచనతో, దేవుని సంకల్పాన్ని మనం ఆలోచించి కాలానుగుణంగా దేవుడు మాట్లాడిన విధానాన్ని ఆలోచించినప్పుడు 20% ఉదాహరణ. కానీ ఖచ్చితంగా పొట్టి జగ్గయ్య దగ్గరికి వచ్చేసరికి ఎంత ఇమ్మన్నాడో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, బా ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు ప్రభు? 50. 10 పోయింది, 20 పోయింది, ఏమా సగమాట. ఇంకేమన్నా అన్యాయం చేస్తే 4 ఏమైనా అక్రమం చేసి లంచాలు తీసుకొని లేకపోతే ఏదైనా చేసినాం అనుకో, వడ్డీకి వడ్డీ వేసుకొని తీసుకున్నాం అనుకో, అందుకు 4 ఇస్తాను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి నీ ఇంటికి రక్షణ వస్తే, అంటే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందితే నీ ఇల్లు ఎంత ఖాళీ అవుతుంది? 50%. సగభాగం దేవునికి ఇచ్చావో, దేవునికంటే మామూలు భాష, దేవుని యొక్క సువార్తకు, దేవుని పనికి. అది ఎక్కడ ఉంటుందంటే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 34 నుంచి. ఒక ధనవంతుడు వచ్చాడు. ఇప్పుడు 50%తో ఆగకుండా ధనవంతుడు వచ్చి నిత్య జీవానికంటే నేను పరలోకం చేరాలంటే ఎంత చేయాలన్నాడు. ఏం చేయాలన్నాడు? నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నాను. ఆజ్ఞలు పాటించినా నీకు ఇంకొకటి కొదువున్నది. నేను దశభాగం ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా. నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు బోధలో ఎలాంటి పరిపక్వత మన కోసం, అది మన లెవెల్ను ఆలోచించి చెప్పాడే తప్ప ఒక్కటేసారి 1,00,000 రూపాయలు ఇమ్మంటే ఎవడివాడు? ఏం చేయాలి? నీకు ఓ 10,000 అడగాలి ముందు. నీ మెంటాలిటీ తెలిసిన దేవుడు కూడా ముందు నీకు నచ్చింది ఇరా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వచ్చిన వాళ్ళు ఎవరాళ్ళు? ఇశ్రాయేలు దుర్మార్గులు, మరి బాగా దోసుకోవడానికి అలవాటు పడ్డారు కనుక ఖచ్చితంగా నువ్వు దశభాగం ఇవ్వాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆ రోజు దేవాలయం ఉంది, దాంట్లో దీప నైవేద్యాలు ఉన్నాయి, వాటికి ఖర్చు అవుతుంది కనుక 11 మంది పనిచేసి పన్నేవాడు ఒకడు, లేవీయులకు ఇది ఇవ్వాలి. అతడు యాజకుడు 24 అవర్స్ పనిచేయాలి. మరి దేవాలయంలోనే ఉండాలి, బయట పనిచేయడానికి వీల్లేదు. కాబట్టి అతడు పోషింపబడాలి, తన కుటుంబం పోషింపబడాలి కనుక ఖచ్చితంగా అడిగాడు. ఆనాటి దేవుని ఆరాధన విధానం అది. కానీ యేసు ప్రభు వచ్చేమన్నాడు? నీకు ఇక దేవాలయం లేదు, అవునా కదా? ఇది కులవటపడుతుంది. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ. దీనికి ఏం ఖర్చు అవుతుంది? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఆలోచించ. ఇది ప్రతి ఒక్కడు ఆరాధించాలి. ఇప్పుడు ఒక యాజకుడు అప్పుడు ఉండే ఆయన, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆత్మతోనూ ఆరాధించాలి. అంటే ఖర్చు ఏం లేదు, ఫ్రీ. దేంతో? నీ దేహంతో ఆరాధించాలి, అవునా కదంటే నువ్వే రా అన్నాడు. అందుకనే నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఎందుకని? నీ ఆస్తి ఉందనుకో, నీ హృదయం, నీ ఆలోచన అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండునో అందుకని అది వదిలేసుకొని నా దగ్గర రా. ఇప్పుడు చెప్పండి, ధనం తెమ్మన్నాడా, మనిషిని రమ్మన్నాడా? నిన్నే రమ్మంటున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు. పర్టికులర్గా నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. ఎందుకయ్యా అని అడిగితే, ఇప్పుడు మార్కు 34:8-34 తన శిష్యులను పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపగలను. వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తము. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఆయన సువార్త ప్రకటించాడు, అపోస్తలులు సువార్తనే ప్రకటించారు. అందుకనే సువార్త నిమిత్తమే యేసు ప్రభు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సువార్త నిమిత్తమే అపోస్తలులు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సువార్త అంటే ఏంటి? రెఫరెన్స్తో పాటు పక్కా చెప్పాలి. ఎందుకంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. ఈ సువార్త నిమిత్తము ఎవరైతే చనిపోతారో వారు హతసాక్షులు. యేసుక్రీస్తు బోధ ఏంటిదంటే, నేను ప్రకటించిన ఈ సువార్త గాక మరి ఒక సువార్తను ఎవడు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి మీరు శాపగ్రస్తులు అవుతారా, హతసాక్షులు అవుతారా అనేది ఈ కాలంలో ఉన్న బోధకులు ఆలోచించారు. కాబట్టి ఆయన సువార్త నిమిత్తము అంటున్నాడు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను నేను? అవునా కదా? మనం ఆలోచించాలి. శ్రేష్టమైనది 10వ భాగము, దానికంటే అధిక భాగము 50%, తర్వాత ఏందమ్మా 100%. ఈ 100% ఇవ్వమంటే ఆ కాలంలో ఇచ్చారు. వాళ్ళు తమ స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కల కొలది పంచిపెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. 2000 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? దేవుని పేరు చెప్పి ఆలయ స్థలాలు ఉన్నాయి కదా. ఒకప్పుడు చాలామంది ఆలోచించి ఏమన్నా ఆస్తుల పరిరక్షణ సమితిలో ఒక మెంబర్ అన్నా. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే ఈ ఆస్తులను పరిరక్షించడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దేవుని పేరు మీద దైవ సేవకులే దాన్ని దోపిడీ చేసేస్తున్నారు. అంటే కొన్ని సంవత్సరాలకు లీజుకి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు, కొన్నేమో అమ్ముకుంటున్నారు. ఇలా దేవుడు మనల్ని నాకు ఇవ్వరా, నా పనికి ఇవ్వరా అంటే, అవసరమైతే నీ పని కోసం ఇవ్వండి ఆస్తిని నీ పేరు మీద నేను దోసుకుంటాను అంటున్నాడు. ఇడు ఈ రోజు మనం ఆలోచిస్తే సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇవ్వడం మర్చిపోయారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, మన 2 కొరింథీ 9వ అధ్యాయం ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట అది క్రైస్తవులకేనా, క్రైస్తవ పాస్టర్లకు వర్తించదా, బోధకులకు వర్తించదా? అవునా కదా? ఆలోచన చేయాలి కదా. ఈరోజు మనం ఎక్కడన్నా సువార్త సభ పెట్టి పాస్టర్లకు మరి ఈ బోధ చేద్దామని అంటే పాస్టర్లు ఏమంటున్నారు? ఎంత ఇస్తే వస్తాం. ఈరోజు క్రైస్తవులు ఎలా అలవాటు పడ్డారంటే పబ్లిక్ మీటింగ్ కూడా వాళ్ళ కోసం ఆటోలు పెట్టాలి, డీసీఎంలు పెట్టాలి, లారీలు పెట్టాలి, అప్పుడే ఒత్తిడిడు ఏం సంపాద్. అదే కాకుండా గిఫ్ట్ ఇవ్వాలట, ఒక బ్యాగ్ ఇవ్వాలా, లేదా ఛార్జెస్ 100 మొదలుకొని ఒకప్పుడు 100 ఉండే, తర్వాత 200 అయినాయి, మినిమం 300 నుంచి 500. అంటే సువార్త వాక్యము విని వెళ్ళడానికి కూడా డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది ఈరోజు దైవ సేవకులు. నేను ఎందుకు ఈ అంశం మాట్లాడుతున్నా అంటే అనుభవంతో చూస్తున్నాను. నేను నీకు ఆశీర్వాదం రావాలి అంటే నువ్వేం చేయాలి, ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ముందు నీ దాతృత్వం ఎంత ఎదగాలి అనేది నేర్పలేరు. మన సంఘంలో ప్రాక్టీస్ చేసాం, మీ అందరికీ తెలుసు. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ప్రార్థన చేసి, ఇదిగో అమ్మా, అందరూ పనులు చేస్తారు కనుక 500-1000 రూపాయలు ఇచ్చి మెడిసిన్ కొనుక్కోమని అనాలి. ఇది పద్ధతి. రోగుల దగ్గరికి వెళ్ళి ఉచితంగా ప్రార్థన చేసి నువ్వు పైసలు ఇచ్చి రావాలి, కానీ నువ్వు అడుక్కోవడం మొదలు పెడితే ఇలా తయారైంది. ఇది బంద్ చేయాలి. మనం చెప్తే ఏం లేదు, బయటోటి చెప్తే మూసేశారు. అవునా కదా? ఇప్పటికి కూడా మనకు బుద్ధి రాదు. మనం చెప్పామనుకోండి, బుద్ధి రాదు.
అంతే కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం యందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఇది సువార్త. ఇది ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ సువార్త నిమిత్తము ఎంత ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1. ఎందుకు ఇలా దేవుడికి మనకు ఆజ్ఞాపించాడు, మనకు నేర్పించాడో చివరిలో దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క మహా దాతృత్వం ఎంత గొప్పదో చెప్పి ముగిస్తాను. సహోదరులారా, చూసావా, మాసిదోనియాలో ఉన్న సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి ఏలయనగా ఏమంట, వారు మామూలు శ్రమలు కాదు. ఎక్కడ చూసినా మాటలు ఉంటాయి, జాగ్రత్తగా వింటే దానికి ఇది మహా బొత్తిగా చెడిపోయిందంటే కొంచెం మనం బొత్తిగా చెడిపోయిందంటే ఎలా ఉంటుందో, శ్రమలంటే మామూలు శ్రమలు, బహుశ్రమల వలన అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, ఎందుకంటే పరిశుద్ధులైన పరిచర్య కోసం, అంటే పాస్టర్ కోసం కాదు. సంఘములో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, పూటకు తిండి లేని వారు ఉన్నారు, వారి కోసం, అలాగే సువార్త పని కోసం. ఇప్పుడు మన దగ్గర సువార్త పని కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ఏంటిది? క్రీస్తు రాయబారుల సదస్సు కోసం మీరు ఇవ్వండి అన్నాను. మీరు ఇచ్చిన ప్రతి పైసా జమ చేసి ఈరోజు ప్రతి పట్టణంలో సువార్త సదస్సులు పెడుతున్నాం. ఎందుకు ఈ పని కోసం ఇవ్వమంటున్నామని, మా కోసం కాదు. సంఘంలో ఏమన్నా రోగి అయి ఉన్నారనుకోండి, సంఘంలో ఉన్న డబ్బు తీసి వాళ్ళకి ఇస్తాం, ఏదో లేనప్పుడు మనం కొంత సహాయం చేస్తాం అంటున్నాడు. దానికోసమే నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక. అబ్బా, సామర్థ్యము కంటే, చూసావా, మొదట చెప్పాడు కొండ మీద నువ్వు ఇవ్వగలిగినంత కాదు, నువ్వు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేయి. ఆ ఇవ్వడంలో కూడా నెక్స్ట్ అధ్యాయంలో ఉంటావు, సనుగు కొనకయు గొనుగు కొనకయు మనసులో నిశ్చయించిన ప్రకారం ఇవ్వు. ఇప్పుడు సంఘాల్లో ఏమున్నది? దశంభాగం ఖచ్చితంగా నువ్వు ఏమైపోతే నాకు అవసరం లేదు. దశంభాగం లేకపోతే ఇవ్వలేదనుకో, ఈ నెల వాళ్ళ పేర్లు చదవటం, నెక్స్ట్ ఇన్సల్ట్ చేయడం. ఏమ్మా, కరెక్టే కదా? చదువుతారు కదా, దశంభాగం ఇంత, మొక్కుబడి కానికి ఇంత అనగానే మనోడు ఇచ్చినోడు ఉబ్బిపోతాడు. కానీ శ్రమ నీకు తెలుసా? నువ్వెంత ఇచ్చావో వేరే వానికి తెలిసిందనుకో, నీకు శ్రమ. నీకు ఇచ్చిన పైసలు, నువ్వు ఇచ్చిన పైసలు పక్కోడికి కూడా చెప్పకూడదు. అందుకే మన దగ్గర ఎవరికి చెప్పం. అందులో ఆ కానుక పెట్టలే వేసిందే చాలు. ఇలా ఎందుకు అడుగుతున్నాము అంటే దేవుని పరిచర్య నిమిత్తం, మాకు అవసరం లేదు. మరి మేము ఎట్లా బతకాలి అంటే, నువ్వు ఎప్పుడు పని చేస్తున్నావు? వారానికి ఒక్కరోజు కదా, అది వారం నాడు సేవ చేస్తావు. సోమ మంగళం నుంచి పని చేయి. ఏమండి, పని చేయాలా లేదా? వారంలో పని చేయి. ఎందుకంటే పౌలు గారు చెప్పారు, ఇదిగో నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఎవని వెండినైనాను, ఎవని బంగారమునైనాను. బా, ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు మినిమం 10,000 ఇవ్వాలి, ఫోటో దిగినా ఏం దిగినా. ఆయన దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయట సార్ డబ్బులు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే కొన్ని కోట్లు ఇచ్చి కేసులు తప్పించుకుంటున్న దైవజనులు ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన పైసలు ఎక్కడికి పోతున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ వాడికి వీళ్ళు లంచాలు ఇవ్వడానికి ఆలోచించాలి మనం. అందుకే పరిచర్య నిమిత్తమే మీ డబ్బులు ఇవ్వండి అని మనపూర్వకంగా వేడుకొనుసు. అంటే నేను ఇంత ఇమ్మని అడగకూడదు,
మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, ₹1,00,000 జీతం అయితే 10,000 ఇవ్వమని అడగకూడదు సేవకుడు. ఇప్పుడు అది లేదు కదా, 10% లేదు. మీకు తోచినంత ఇవ్వండి, మీకు కలిగింది ఇవ్వండి, ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు మీ ధనము పరలోకమందు జమ అవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది. మళ్ళీ బ్యాంకులో నువ్వు 10,000 ఇస్తే 20,000 రావు, ఉన్న 10,000 మైనస్ అవుతాయి. ఇది బోధ, ఇది నేర్పుతున్నాం మేము సంఘానికి. ఎందుకంటే ఇక్కడ మైనస్ అయితే అక్కడ ప్లస్ అవుతుంది. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంతగా మిమ్మల్ని దాతృత్వంలో ఎదిగించడానికి కారణం ఏంటంటే మీ ధనం పరలోకంలో జమ చేద్దామని, మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలనేది మన ప్లాన్. అంతకు మించి వేరేది కాదు. ఇంతటి దాతృత్వాన్ని మేము ఎందుకు నేర్పించాలి మీకు? దేవుడు ఎందుకు నేర్పించాడు? కయ్యూను అంటే హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎంతోమంది ఇవ్వటమే. యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడు మన కోసం? ఆలోచించాలి. యేసుక్రీస్తు మన కోసం ఏమి ఇచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు. చాలదా? ఎవడన్నా ప్రాణం ఇస్తాడా? సరి అయిన మార్గంలో ఆత్మరక్షణకు రావాలి అంటే నువ్వు పాప క్షమాపణ కోసమే రావాలి. భూ సంబంధమైన ఆస్తుల కోసం, లాభాల కోసం నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. రోగాలు పోగొట్టుకోవడం కోసమే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. పెళ్లి కోసమో, ఇల్లు అమ్మడం కోసమో, ఇల్లు కొనడం కోసమో నువ్వు యేసుక్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వచ్చింది పాపుల కోసం, పాపులను రక్షించుటకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఎవరు నేర్పారు? అవునా కదా? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అంతటికీ ప్రారంభకుడు ఎవరు? ఒక ఆయనకి ఇచ్చాడు, పెద్ద ఆయనకు. 99 ఏళ్ళకు లేక పుట్టాడు, ఆశీర్వాద పుత్రుడు. అవునా కదా? ఇచ్చిన తర్వాత ఊరుకుంటే బాగుండేది. ఏమన్నాడు? నీ ఒక్కగానొక్క కొడుకును నాకు ఇచ్చేయను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇస్తారా? అమ్మో నా కొడుకు, నా ఆరో ప్రాణం. అవునా? మరి మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇద్దామంటే ఇప్పుడు వాడు ఒప్పుకునే స్థితిలో లేడు, మనం ఇచ్చే స్థితిలో లేవు. రెండు ఉన్నాయి ఇక్కడ. అక్కడ మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. నాన్న ఏం చెప్తే గమ్మున వెళ్ళిపోయి తాళ్ళు కట్టి, నాన్న గొర్రెపి లేదంటే యెహోవా ఈరే అన్నాడు అంతే. అవునా కదా? అంత విశ్వాసంతో వెళితే ఆయన కొడుకు ఆయనకు మళ్ళీ దక్కాడు. ఎందుకు తన కొడుకుని ఇమ్మన్నాడు అంటే దానికి ప్రారంభం మన కోసం. అది ప్రారంభంగా ఒక ఎగ్జాంపుల్ చూపించి రేపటి దినాన నా కొడుకునే మీకు ఇస్తానన్నాడు. ఏమ్మా వింటున్నారా? కథ కాదు ఇది. అవునా కదా? ఏదో జోకులు కాదు, ఇంతసేపు మాట్లాడుతున్నాం. ఆలోచన చేయాలా? ఇలాంటికి అలవాటు పడ్డం. ఈనాడు జోకులకు అలవాటు పడ్డలే తప్ప సత్యం చెప్పేటప్పుడు అది వినలేని దశ, భరించలేని దశ. దీనికి అలవాటు పడాలి మీరు. ఇంత నేర్పిన దేవుడు ఎందుకు నాకు ఇమ్మన్నాడు అంటే నీ మంచి కోసమే తప్ప నువ్వు నా దగ్గరికి రావాలని నేను ఇచ్చిందే నాకు ఇమ్మన్నాడు. ఇది ఈరోజు మనిషి అర్థం కావట్లేదు. ఎందుకు ఇవ్వాలి దేవునికి? నా సొమ్ము నేను ఎందుకు ఇవ్వాలి? అవునా? నా పిల్లలు తినాలి, నా మన్మలు తినాలి, నా మన్మరాలు తినాలి అని కోట్లు సంపాదిస్తున్నారు క్రైస్తవ సేవకులే. డబ్బులు వచ్చింది కానుకలు. నువ్వేదో పని చేసుకొని ఉద్యోగం చేసుకొని సంపాదించుకుని అది వేరు, కానీ కానుకల పేరు అందరినీ ఏమన్నాడంటే ఒక ఆయన, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం కొనుక్కోమన్నాడు. పాపం అందరూ కొనుక్కుంటున్నారు. ఆయన ఏం చేశాడు? మంచి బిల్డింగ్లు కట్టాడు. ఒక 5 ఎకరాల స్థలం వేరే వాళ్ళు ఇస్తే దాని మీద కొట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది నా ఆస్తి అంటున్నాడు. మనుషులు ఇచ్చిన కానుకల మీద నువ్వు మందిరాలు కట్టుకొని ఇది నా ఆస్తి అంటే పోతావు. అవునా కదా? ఇప్పుడు చాలామంది కోట్లు కట్టారు. ఎవరి పేరు ఉంది? మంచి స్టేడియాలు కడుతున్నారు కొందరు హైదరాబాద్ చుట్టూ. అవునా కదా? కార్పొరేట్ బోధకులు స్టేడియం కడుతున్నాయి. ఎవడబ్బ సొమ్ము? దేవుని సొమ్ము. అది ఎవరి పేరు మీద ఉంది? ఆలోచన చేద్దాం. అందుకని
ఇదంతా ఈ రోజు నుంచైనా క్రైస్తవ సమాజం మారాలి అంటే దేవుని యొక్క దాతృత్వం ఎంత గొప్పదో యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. దేవుడు లోకమున ఎంతో ప్రేమించాను. ఎలా ప్రేమించాడు? ఏమా, దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు? డబ్బులు ఇచ్చా, బిల్డింగ్ ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, పెళ్లి చేశా, పిల్లల్నిచ్చా? దేవుడు లోకమును ఎంతో ఎలా ప్రేమించాడా అంటే చెప్తున్నాడు. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు, అంటే అలాంటి కుమారుడు మరొకడు లేడు. అద్వితీయుడు అంటే రెండవ వాడు లేడు, ఇంకా ఆయనతో సమానుడు కానీ ఆయన లాంటివాడు కానీ మరొకడు లేడు. ఈ భూమి మీద దేవునికి పుట్టిన పిల్లలలో, కుమారులలో ఆయన ఒక్కడే అద్వితీయుడు. ఈ మాట యేసు ప్రభు గురించి దేవుడు మాట్లాడితే, యేసు ప్రభు దేవుని గురించి ఏం మాట్లాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. ఆయన అద్వితీయ దేవుడు, ఈయన అద్వితీయ. కానీ దేవుడు కుమారుడు తీసేసి ఆయన అద్వితీయుడు, ఈయన అద్వితీయుడు కాబట్టి ఆయనే ఈయన, ఈయనే ఆయన అంటున్నాడు. అది ప్రాబ్లం. ఇక్కడ కంపేర్ చేసేది ఏంటో తెలుస్తలేదు. దేవుడు ఉన్నాడు, కుమారుడు అన్నాడు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బయట దొరికే వాళ్ళంతా ఇగో ఇందువలన యేసే దేవుడు అంటున్నాడు. అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక, నాశనానికి వెళ్ళక, నరకానికి వెళ్ళకుండా నిత్య జీవము పొందునట్లు ఆయనను చూసారా? ఇది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు మన కోసం తన కుమారుని ఇవ్వాలని. తన దగ్గరుండి, అవునా కదా, తన మాట తూచా తప్పక పాటించే తన కుమారుణ్ణి భూలోకానికి మనలాంటి మనిషిగా పంపి మనలాంటి మనుషులను ఆయనకు మాదిరికరంగా చూపించి, యేసు వైపు చూడండి ఆయన ఎంత పని చేశాడు అంటే, ఆయన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయనంటే యేసు ప్రభు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక. దీని వలన ప్రేమ అంటే ఏంటి? మానవ మేధస్సు కందని ప్రేమ. ఈరోజు క్రైస్తవులను దేవుడు మమ్మల్ని బహుగా ప్రేమించాడు, ఆశీర్వదించాడు. నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉండు, నా కూతురు అమెరికాలో ఉంది. ఇది ఆశీర్వాదం కాదు, ఇది ప్రేమ కూడా కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళే కాదు, అన్యులు కూడా అమెరికాలో ఉన్నారు. మనకంటే ఎక్కువ అన్యులే ఎక్కువ ఉన్నారు అమెరికాలో, అంతేనా కదా? అది కంపేర్ చేసుకో. ఇది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఏంటట? నశింపక తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన దేవుని దాతృత్వంలో ఇది చూపిస్తున్నాడు. అందుకే దేవుడు అన్నిచ్చినా అది ప్రేమ కాదంటున్నాడు. ఏంది ప్రేమ? తన కుమారుడైన యేసుక్రీస్తును మనం నరకానికి వెళ్ళకుండా పరలోకం రావాలని ఆయనను మన కోసం ఇచ్చాడు, అనుగ్రహించెను. అంటే అప్పటికే చెప్తున్నాడు, కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంటుంది యెషయా గ్రంథంలో. మనకు 9:6లో చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, అప్పుడే చెప్పాడు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే. కాబట్టి ఈరోజు మనం ఆలోచిస్తే దేవుడు మనకిచ్చింది ఏంటిది అంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. అది గొప్ప దాతృత్వం. కాల్చబడ్డకు నీ శరీరాన్ని ఇమ్మన్నా, కొడుకునిమ్మంటే మాత్రం ఎవడు ఇవ్వట్లేదు. కానీ దేవుడే తన ప్రియ కుమారుని ఇచ్చాడు మన కోసం. ఇది దేవుని ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమిద్దాము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా. ఇప్పుడు మన ప్రేమ శరీర మూలంగా, రక్తం,
అంతేనా కాదా? శరీరాశ, నేత్రాశ, దీన్ని ప్రేమ అంటున్నాం మనం ఈరోజు. కానీ దేవుడు చెప్తున్న ప్రేమ వేరు, దేవుడు చూపించిన ప్రేమ వేరు, దేవుడు మనకిచ్చిన దాతృత్వం ఆలోచిస్తే భయం అవుతుంది. మనం ఎక్కడున్నాం మనం ఇప్పటికీ. అందుకని చెప్తున్నాడు, ప్రేమించు ప్రతివాడు బా దేవుని మూలముగా పుట్టినవాడై, దేవుని మూలముగా పుట్టినవాడంటే ఆత్మ మూలముగా, నీటి మూలంగా ఎవడైతే తిరిగి జన్మిస్తాడో వానిలోనే దేవుడు ఉంటాడు. ఆడు చూపించేదే ప్రేమ. ఈ ప్రేమలన్నీ ఉత్తాయి. మన పిల్లలు ఏదో ప్రేమను వెళ్ళిపోతుంటే అది ప్రేమ కాదు, ఆకర్షణ. పెళ్ళైతే 2-3 సంవత్సరాలకు ఆకర్షణ తగ్గిపోతే మనల్ని వదిలేసిపోతాడు. అవునా కదా? పై రూపాన్ని చూసి ప్రేమించావనుకో, ఒక పూట చాక్లెట్ ఇచ్చినందుకో, లేదా షికార్లు తీసుకెళ్ళి ఇచ్చినందుకో, ఐస్ క్రీమ్ తినబెట్టినందుకో అది ప్రేమ అంటే మీరు మోసపోతారు. మన పిల్లలు మోసపోతున్నారు కూడా. తర్వాత ఏమవుతుంది? హత్యలు అవుతున్నాయి, ఆత్మహత్యలు అవుతున్నాయి. ఏమండి, ఇదేదో కులం కలవలేదని ప్రేమ అనిపోతే చంపేస్తున్నారు, పరువు హత్యలు అంటున్నారు. ఎందుకు జరుగుతుంది? దేవుని ప్రేమకు హత్య ఉండదు. దేవుడు ప్రేమించినట్టు మనుషులను ప్రేమిస్తే నువ్వు చావవు. ఇలాంటి హత్యలు, అమానుషాలు జరగవు. ఇది మనుషులు నేర్పుతున్న ప్రేమ వేరు, దేవుడు నేర్పిన ప్రేమ వేరు, దేవుడు చూపిన ప్రేమ వేరు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడే ప్రేమ. కాబట్టి దేవుడు లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది సేవకులను చూస్తున్నాను, ఆపదలో డబ్బులు ఇవ్వకపోతే ఒక ఆయన మంచి స్పీకర్, మరి ప్రేమ లేదంటున్నారు. అవునా కదా? ప్రేమ లేదంట. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను పరలోకం తీసుకెళ్తాం, నీకు పరలోకం రాజ్యానికి సంబంధం చేసి అది మా ప్రేమ. నీకు డబ్బులు ఇస్తే ప్రేమ ఉన్నట్టు, డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ లేనట్టు కాదు. తెలంగాణలో సామెత ఉండే, ఏమంటే ప్రాణం అంటే స్నేహితులను కూడా పైసా విడదీస్తుంది. సిరి, ఈ సిరి కోసం నువ్వు కనుక స్నేహం చేసినా, చర్చిలోకి వచ్చినా, ఇందులో బిజినెస్ చేసినా, ఏమ్మా ఒకసారి చెప్పానా నీకు? అంటే ఇక్కడ వచ్చి చిట్టీల వ్యాపారం కానీ ఎలాంటిది కానీ ఇందులో జరగకూడదు. మన మధ్యలో ఉన్న ప్రేమ చచ్చిపోతుంది, స్నేహం కట్ అయిపోతుంది. ఇది పవిత్రంగా మీరు నేర్చుకోవాల్సింది. ఇక్కడికి వచ్చి వాక్యం, ఈ వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళి ఏం చర్చ చేయాలి మీరు? ఈరోజు వాక్యం ఎలా ఉంది, దీని పర్యవసనం ఏంటి, దీన్ని మనం ఇంకా ముందుకెలా తీసుకెళ్ళాలని ముచ్చట్లు పెట్టాలి. కానీ బయటికి వెళ్ళి ఏం ముచ్చట్లు పెడుతున్నారు? బంగారం ఎలా చేసావు, బట్టలు ఎలాంటివి కొన్నావు, ఇవి మన ముచ్చట్లు. ఇవి కాదు. మీరు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఇంటిలోకి వెళ్ళి ఇదే చర్చ జరగాలి. ఈరోజు ఇంత మంచి సబ్జెక్ట్ వచ్చిందా, లేదా ఏమన్నా తప్పు చెప్పినాడా, ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పినాడా, రేపు మళ్ళీ వచ్చి ఆయన అడగాలి. ఈ చర్చ జరుగుతుందా? బయటికి వెళ్ళాక, మీ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నారు మరి? పోతూ డిస్కషన్ ఏంటిది? మళ్ళీ కుటుంబ సమస్యలు, మన అవసరాలు. ఇది దేవుని రాజ్యం, ఇది పరలోక రాజ్యం. అవునా కదా? ఇందులో నీకు ఏది కావాలన్నా దేవుడు, నువ్వు రాజ్య నివాసిగా ఉంటే నువ్వు అడక్కముందే నీకు దొరికిపోతాయి. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క దాతృత్వాన్ని కనుక గమనిస్తే 9వ వచనం చదవమ్మ. దేవుడు ప్రేమ, జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, అవునండి, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపానట. ఈరోజు బోధకులు ఏం చెప్తున్నారు? ఆయనే వచ్చాడు, ఆయనే కుమారుడికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఆయనే పరిశుద్ధాత్మకు వచ్చాడు. ఇది త్రిత్వం అట. రెఫరెన్స్ లేని త్రిత్వాన్ని ఈరోజు చేసి అది పోరాటం అంటున్నారు, అది క్రైస్తవ్యానికి మేలు అంటున్నారు. ఏమంటున్నారో మనకు తెలియదు. అందుకే దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను కాదు, కానీ ప్రేమించి
చిత్తమై బా ఇందులో ప్రేమ ఉంది అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దాతృత్వం ఎంత గొప్పది అంటే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఏమా, నిత్య జీవం కావాలా, వచ్చే ఇక్కడికి. పరలోకం కావాలా, వచ్చే ఇక్కడికి. పాప క్షమాపణ కావాలా, వచ్చేయండి. ఇక్కడికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, పరలోక రాజ్యంలో బ్రతికేవాళ్ళు. ఇది దేవుడు మనకు నేర్పిన దాతృత్వం. దానికోసం నువ్వు ఎంత ఖర్చు పెడతావు, పెట్టు. అలా నువ్వు ముందుకు రావాలి. నేను అడగకముందే నువ్వు రావాలి. ఎంత ఇవ్వాలి ఎక్కడుంది? మనం ప్రేమించకముందు, మనం అడగకముందే మన తండ్రి ఇచ్చాడే. మరి ఆయన పని కోసం కూడా ఆయన అడగకముందే నువ్వు ఇవ్వవా? అడిగినా ఇవ్వలేని స్థితిలో ఉన్న దౌర్భాగ్య స్థితిని మనలోంచి బయటకు వచ్చి దేవుని పని కోసం మన డబ్బే కాదు, మనమే ముందుకు రావాలి. ప్రతిసారి మనం ముందుకు రావాలి. అందుకే అప్పుడప్పుడు దూరమైన మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నాను? దేవుని పనికి రాని నీ భక్తి ఎందుకు, నీ డబ్బెందుకు, అసలు నువ్వెందుకు? ఇది దేవుడు అంటున్నాడు, ఇది దేవుడు అడుగుతున్నాడు. దేవుడు తన కుమారుని ద్వారా నువ్వు నాకు వచ్చే అన్నాడు. తన కుమారునికి నా కోరిక నాయన, నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలి, నా కోసం బలవుతావా? ఎస్, బలవుతాను. ఏం కోరలేదు ఆయన, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరంతో నీ యొక్క కోరిక తీరుస్తాను. అందుకే ఇప్పుడు దేవుడికి కావాల్సింది మన డబ్బు కాదు, కానీ మనమే కావాలి. మనల్ని మనమే సమర్పించుకోవాలి. మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చంపడమే మన సిలువ బలియాగం. మనము మన సిలువ ఎక్కినట్టు, మనము మన సిలువను మోసినట్టు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదిగో ఇక్కడ మోకరించిన మా అందరిలో అందరిగా ఉన్న కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అడక్క ముందే మమ్మల్ని ప్రేమించి మా కోసం మీ ప్రియ కుమారుని ఇచ్చావు. ఇవ్వటం అనేది మీ నుండి మేము నేర్చుకోవాలి. మీ పనికెందుకు ఇవ్వాలి, మీకెందుకు ఇవ్వాలని అడుగుతున్న దౌర్భాగ్యపు స్థితి నుండి మీరు అడక్క ముందే మమ్మల్ని ఎందుకు